2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు మరియు పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున్ రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో కేతు గారు యోగిస్తున్నారు, 6వ స్థానంలో కుజుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక్కడ 6వ స్థానంలో రవి ఇబ్బంది పెడుతున్నారు. గోధుమలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మిథున రాశి వారికి 2వ స్థానంలో గురువు గారు ఉన్నారు. చాలా మంచి ఫలితాలు ఇస్తున్నారు. ధన పరంగా, కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. ఈ వారం అనేది లవర్స్ కి మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోండి. పంచమాధిపతి అయిన శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగస్తుల స్థానంలో ఉన్నారు. లవర్స్ కి మధ్య గొడవలు ఎక్కువ అవుతాయి. ఈగో ఫీలింగ్స్ ఎక్కువ అవుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీరు కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా బ్లడ్ కి సంబంధించిన విషయాల్లోనూ, కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాల్లోనూ, కళ్ళకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ వారం అనేది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన గురువు 2వ స్థానంలో ఉన్నారు, ఉచ్చస్థితిలో ఉన్నారు. దీని మూలంగా మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం ఇబ్బందులుంటాయి. 10వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. దీని మూలంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి మీకు. దీని మూలంగా మీకు అధికమైన సమయము మీ వృత్తిలో కేటాయించడం మూలంగా స్ట్రెస్ లాంటివి ఎక్కువయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటది ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.